దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము, దయచేసి తీయండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి యోధా దేశములో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరచుకొనజూచెను. దేవుడు తన వాక్యము మన కొరకు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో జయమిచ్చు ఉపవాస పండుగల్లో ప్రభా 2వ రోజున ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. నీ పక్షముగా నిలబడి మాట్లాడుచుండగా నా స్వరాన్ని మరుగుపరిచి మీ స్వరాన్ని మరుగుపరచండి. నీ దయగల హస్తాలకై మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మాట్లాడినయున్న నన్ను, విననయున్న నీ బిడ్డలందరినీ కూడా నీ సిలువు చాటును మరుగుపరచమని, నీ దయగల హస్తం తోడుగా ఉంచి నడిపించమని మా కొరకై త్వరగా రానయున్నా యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి దైవజనులు పాలకిర్తి జాషువా అయ్య గారికి, అలాగే వారి బిడ్డలకి, వారి కుటుంబానికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ, కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే క్రీస్తు పాఠశాల నుండి కొంతమంది వచ్చారు మా యొక్క స్టూడెంట్స్, వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ వందనాలండి. మంచిది. డైరెక్ట్గా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో జయమిచ్చు ఉపవాస పండుగలు చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత సన్హెరీబు వచ్చి, చదవబడిన లేఖన భాగంలో ఒక భక్తిపరుడైనటువంటి రాజును గురించి మనం చూస్తున్నాం. ఎవరా రాజు? ఎవరండి? హిజ్కియా. హిజ్కియాను గురించి అక్కడ రాయబడిన మాట, రాజు ఇట్టి నమ్మకమైన చర్య చూపిన తరువాత. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి నమ్మకముగా ఉన్నటువంటి ఈ రాజు, లేక ఈ రోజుల్లో ఆత్మీయ జీవితంలో దేవునికి నీవు నేను నమ్మకంగా ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరు రావాలి? దేవుడు రావాలి. నమ్మకంగా మనం జీవిస్తున్నప్పుడు మన దగ్గరికి దేవుడు రావాలి. కానీ రాజు ఇచ్చి నమ్మకమైన చర్య చూపిన తర్వాత ఎవరు వచ్చారు హిజ్కియా దగ్గరికి? అష్షూరు రాజు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అష్షూరు రాజు శత్రువైన సాతానుకు గుర్తు. ఆత్మీయ జీవితంలో మనం దేవునిలో నిలకడగా బ్రతుకుతూ ఉన్నప్పుడు చూడండి, మన చుట్టూ వస్తుందా, మన చుట్టూ సాతాను ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. మనం ఎంత భక్తి పరులం అయినప్పటికీ సాతాను మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. చూడండి, హిజ్కియా నమ్మకమైన వాడిగా ఉన్నాడు, భక్తిపరుడిగా ఉన్నాడు, మంచి విశ్వాస వీరుడిగా ఉన్నాడు. కానీ అతని దగ్గరికి ఎవరు వచ్చారండి? సన్హెరీబు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను ఒక సోమవారమో మంగళవారమో అమావాస్య రోజునో మన దగ్గరికి రాడు. 24/7 ఎప్పుడు కూడా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. ఎవరు వాడి టార్గెట్ అంటే, ఎవరు యేసు క్రీస్తుని అంగీకరించారో వారి చుట్టే వాడు తిరుగుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడు దేన్నైతే కోల్పోయాడో
ఆ కోల్పోయినటువంటి దానిని మనకు చెంతకుండా చేయాలని, ఎప్పుడు మన భక్తి జీవితాన్ని చెడగొట్టాలని నిరంతరము మన చుట్టూ వాడు తిరుగుతూనే ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ జయమిచ్చు ఉపవాస పండుగలలో శత్రువైన సాతాను మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా శత్రువైన సాతాన్ని అడ్డగించాలి? సన్హెరీబు రాజు యోధా పట్టణం మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఏ రీతిగా సన్హెరీబు అడ్డగించాడు, ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాను నిరంతరము కూడా విశ్వాసుల పట్ల వాడు పనిచేస్తూనే ఉంటాడు. మనం ఏదైనా డ్యూటీకి వెళ్ళామనుకోండి, 8 గంటల పని చేసి లేక 10 గంటల పని చేసి మిగతా 12 గంటలు మనం రెస్ట్ తీసుకుంటాం, అవునా కదా? సాతానుడు అలా రెస్ట్ తీసుకోడు. ఆడ నిరంతరంగా పని చేస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? కాలము బహు కొంచెముగా ఉంది, దేవుని రాకడ త్వరగా రానై ఉంది కనుక వాడు ఓవర్ టైం కూడా ఎక్కువగా చేస్తున్నాడు. మీ విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? గర్జించు సింహము వలె తిరుగుతున్నాడు. ఎందుకు మృంగుదాం? నమిలితే లేట్ అయిపోద్దేమోనని. చూసారా, సాతానుడు అంతగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇంతకీ ఆ నమ్మకముగా ఉన్నటువంటి హిజ్కియా రాజు దగ్గరికి సన్హెరీబు వచ్చాడు. వచ్చిన వాడు చూడండి, సన్హెరీబు వచ్చి యోధా పట్టణాన్ని ముట్టడి వేశాడు, పాడు చేస్తానని సవాలు చేశాడు. ఇంతకీ ఆడు ముట్టాడా లేదా? ముట్టాడా లేదా? చూద్దాం. చూడండి, యెషయా గ్రంథం 37వ అధ్యాయము. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 33, 34 వచనాల్లో మనం చదువుదాం. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడెమునైనా దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును. ఇదే యెహోవా వాక్కు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు పలుకుతున్నటువంటి మాట. హిజ్కియా, సన్హెరీబు వస్తాడు, బాణాలు తీసుకొని వస్తాడు, ఈటెలను తీసుకొస్తాడు, ముట్టడి దిబ్బ కడతాడు, కానీ వాడు లోనకే రాడు. వస్తాడు కానీ వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చప్పట్లు కొడుతూ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శత్రువైన సాతాను వాడు ముట్టాలని మన కుటుంబాల్లోకి అడుగుపెట్టి వస్తాడు, మన సంఘాలను పాడు చేయాలని వస్తాడు, సంసారాలని పాడు చేయాలని వస్తాడు. వాడు ఎంత వచ్చినా మన కుటుంబాల్లో కానీ మన సంఘాల్లో కానీ వాడు అడుగు పెట్టకుండును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకీ సన్హెరీబు దగ్గరికి వచ్చినటువంటి యోధా రాజు హిజ్కియా దగ్గరికి వచ్చినటువంటి ఈ సన్హెరీబు ఎందుకు వెళ్ళిపోయాడు? వచ్చిన వాడు ఎందుకు వెళ్ళిపోయాడు? హిజ్కియా ఒక 4 శ్రేష్టమైన పనుల్ని చేశాడు. ఆ సన్హెరీబు రాకుండా 4 శ్రేష్టమైన పనులు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో సాతాను నిన్ను ముట్టకుండా ఉండాలి అంటే, సాతాను మీద నువ్వు జయము పొందాలి అంటే, హిజ్కియా ఏ రీతిగా 4 పనులు చేశాడో నువ్వు నేను కూడా ఈ 4 పనుల్ని చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 4 పనులేంటో ఈ రాత్రికాల సమయంలో మనం చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 32వ అధ్యాయం 2 నుంచి 4 వచనాల్లో మనం చూస్తే, ఆ 2వ వచనం, సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయని ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి. ప్రియ దేవుని బిడ్డలారా,
హిజ్కియా ఇక్కడ చూస్తున్నాడు. దండెత్తి వచ్చాడని హిజ్కియా చూస్తున్నాడు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో సాతాను నిన్ను చుట్టూ ముట్టుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనము పసిగట్టే వారముగా ఉందుముగాక. ఆమేన్. ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం పసిగట్టే వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మనము సాతాను తంత్రములను ఎరుగని వారము కాము అంటాడు పౌలు భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము సాతాను తంత్రాలను మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు పసిగట్టే వారంలాగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో చూడండి, హిజ్కియా జయము పొందటానికి, హిజ్కియా సన్హెరీబును మరి అడ్డగించటానికి, ప్రాకారములోనికి చొరబడకుండా రావటానికి, వెళ్ళిపోవటానికి చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే చూడండి, సరే, మొట్టమొదటి పని ఏంటో చూద్దాం మనం. చూడండి, మొట్టమొదటి పని ఎలా సన్హెరీబు మీద జయం పొందాడు, మన శత్రువైన సాతాను మీద ఎలా జయం పొందాలి మనం చూద్దాం. మొట్టమొదటిగా దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూద్దాం. ఆ పట్టణము బయటనున్న ఓటల నీళ్లను అడ్డవలెనని తలచి తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ యోచన చేయగా వారు అతనికి సహాయము చేసిరి. బహుజనులు పోగై అష్షూరు రాజులు రానేలా, విస్తారమైన జలములు వారికి దొరకనేలా అనుకొని ఓటలన్నిటినీ దేశము మధ్యము గుండా పారుచున్న కాలువలను అడ్డిరే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అష్షూరు రాజు వచ్చాడు, యోధా పట్టణాన్ని చుట్టూ కూడా ముట్టడి దెబ్బ వేశాడు. అయితే యోధా పట్టణాన్ని జయించాలంటే, హిజ్కియాని జయించాలంటే 1 రోజులో అయ్యే పని కాదు, వాడికి నెల రోజులు అయ్యే పని కాదు, 2 నెలలు పట్టొచ్చో 4 నెలలు పట్టొచ్చో మనకే తెలియదు. జయించాలి. చూడండి, వాడు పట్టణాన్ని చుట్టుముట్టాడు. వాడు నివసించాలి జయం పొందే వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు హిజ్కియా చేసిన పని ఏంటంటే చూడండి, ఆ నీటి ఓటలు చూడండి యోధా పట్టణములో నుంచి బయటికి పోకుండా ఆ నీటి కాలువలను ఈ హిజ్కియా ఏం చేశాడంటే అడ్డుకట్ట వేసేసాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో నుండి ప్రాకారాలు బయటికి ఈ నీటి ఓటలు వెళ్తాయి. అయితే ప్రాకారాలను చుట్టినటువంటి శత్రువులు యుద్ధం చేసి జయించాలంటే 2, 3, 4 ఎన్ని నెలలైనా పట్టొచ్చు. వారికి నిత్యావసరాలు తీరాలంటే, వారు మనుగడ సాగాలంటే, వారు బ్రతకాలంటే, ఇన్ని నెలలు వాళ్ళు జీవిస్తున్నప్పుడు వారికి ఏం కావాలంటే నీరు ప్రాముఖ్యంగా కావాలి. ఈ రోజున మనిషి 3 రోజులు 4 రోజులు 5 రోజులైనా అన్నం లేకపోయినా ఉండొచ్చేమో, కానీ మనిషికి ఏం అవసరం అండి? నీరు అనేది అవసరం. సన్హెరీబు సైన్యం చుట్టుముట్టినప్పుడు ఈ హిజ్కియా చేసినటువంటి పని ఏంటంటే నీరు వాడికి అందకుండా ఆ నీటి కాలువలను ఏం చేశాడంటే అడ్డుకట్ట వేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అనగా శత్రువైన సాతానికి అవకాశం లేకుండా చేశాడు. వాడు బ్రతకటానికి అవకాశం లేకుండా చేశాడు. వాడు మనుగడ కొనసాగకుండా అవకాశం లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడికి నిలవటానికి ఉనికి లేకుండా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున శత్రువుని చుట్టుముట్టినప్పుడు నీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో పసిగట్టిన వారై అవకాశము లేకుండా చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలి. సాతాను ఎప్పుడు వస్తాడో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలోకైనా, ఆత్మీయ విశ్వాస జీవితంలో ఎవరి జీవితంలోకైనా వాడు రావాలి అంటే నువ్వు అవకాశం ఇస్తేనే
వాడు వస్తాడు. కుక్క మన లోనకి వచ్చిందంటే గేటు తీసుంటేనే వస్తుంది. ఆ గేటు తీయటానికి నీ అశ్రద్ధ అయినా కావచ్చు, ఒకవేళ ఎవరైనా తెలియకుండా తీసైనా ఉండొచ్చు. ఏది ఏమైనా తీసి ఉంది కాబట్టి అది లోనకే వచ్చింది. సాతాను కూడా అవకాశం ఉంటేనే, నువ్వు అవకాశం ఇస్తేనే వాడికి లోనకే వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో శత్రువైన సాతాను మన చుట్టూ వెంబడిస్తూనే ఉంటాడు. కాబట్టి వాడికి ఉనికి అనేది లేకుండా చేయాలి. ఆత్మ సంబంధమైన నేత్రాలతో నీవు నేను పసిగట్టే వారమై ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో మనం చూస్తే, అపవాదికి మీరు చోటియ్యకుడి అనే మాట అక్కడ మనకు కనపడతా ఉంటుంది. చదవండి ఒకసారి. అపవాదికి చోటియ్యకుడి, వీలు కలుగు నిమిత్తము. చాలండి. ఇక్కడ ఏ రీతిగా సాతానుకి మనం అవకాశం ఇస్తామో అపోస్తలుడైన పౌలు ఇక్కడ చక్కగా చెప్తున్నాడు. అపవాదికి మీరు చోటు ఇయ్యకుడి. దేని ద్వారా? మీరు అబద్ధమాడకుడి అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నాడు. నువ్వు ఆడే అబద్ధము ద్వారా నువ్వు సాతానుకు నువ్వు అవకాశం ఇచ్చినట్టే. ఆత్మీయ జీవితంలో నువ్వు ఆడే అబద్ధం దేవుని బిడ్డలకి పనికిరాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడేవారు దేవునికి అసహ్యులు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే, త్వరగా తీయండి కొంచెం, మనం ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయము, అంటే అసహ్యము అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున శత్రువైన సాతాను నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాడు అంటే నీలో ఏదైనా అబద్ధం ఉందేమో ఒకసారి చూసుకో. ఈ రాత్రికాల సమయంలో అబద్ధముతో కాలం గడుపుతున్నట్లయితే జయము పొందాలి నువ్వు. హల్లెలూయా. శత్రువైన సాతానికి అవకాశం లేకుండా చేయాలి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, నోట్ చేసుకోండి చదవకపోయినా, అబద్ధికులందరూ కూడా ఎక్కడికి వెళ్తారంట? అగ్నిగుండములోనికి వెళ్తారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అబద్ధాలు ఎలా ఆడతారంటే మంచినీళ్ళ ప్రాయంగా ఆడేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీతం ఎంత అంటే ఒక్కొక్కళ్ళు చెప్తారు, నీ జీతం ఎంత అంటే 14,000 కానీ 41,000 అని చెప్తారు. దానివల్ల వచ్చింది ఏమైనా ఉందా? ఒక అబద్ధం. ప్రభువుని నమ్ముకున్న మనము అబద్ధాలతో కాలము గడిపేవారముగా మనము ఉండకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు అబద్ధం ఆడితే సాతాను నీలోనికి వస్తాడు. నువ్వు అబద్ధం ఆడితే నువ్వు సాతానికి చోటు ఇచ్చినట్టే. రెండవదిగా చూడండి, తర్వాత కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనములో అక్కడ ఉంటుంది కదా, దేవుడు అంతరంగమందు సత్యాన్నే కోరుచున్నాడు. మన అంతరంగంలో దేవుడు కోరుకునేది అంటే సత్యమే. ఎందుకో తెలుసా? నేనే మార్గమును సత్యమునై ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా ఏ రీతిగా మరి సాతానికి అవకాశం ఇస్తారంటే, మొదటిగా అపవాదికి చోటు ఇయ్యకుడని పౌలు భక్తుడు చెప్తున్నాడు. మొదటిగా కోపము, రెండవది ఏంటండి? మొదటిగా అబద్ధం అయితే రెండవది కోపపడు గాని పాపము చేయకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కోపము పాపము కాకూడదు. మనం చిన్నపిల్లల్ని దండిస్తున్నామంటే వాళ్ళని భయభక్తుల్లో పెడతానికి కోపగించుకుని వాళ్ళని ఒక దెబ్బ కొడతాం. అందులో పాపం ఏమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ నీ కోపము వాళ్ళని ఎదటి వాళ్ళు నాశనం అయిపోవాలనేటువంటి క్రోధము నీ హృదయములో నివసిస్తే అది పాపముగా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని సూర్యుడు అస్తమించు లోపే నీలో ఉన్న కోపాన్ని తీసేసుకో. లేకపోతే నిద్రలో గనక నీ ప్రాణము పోయిందంటే నువ్వు పరలోకానికే చేరవు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే. కోపపడుడు గాని పాపము చేయకూడదు. నువ్వు అబద్ధం ద్వారా నువ్వు సాతానికి చోటిచ్చేవాడుగా ఉంటే యోబు జయం పొందు. కోపము ద్వారా నువ్వు ప్రభుని నువ్వు తేలిక చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు కోపపడబాకు. ప్రభువుని నమ్ముకోకముందు నా జీవితంలో భయంకరమైన కోపిష్టిగా నేను పేరు తెచ్చుకున్న, పని చేసేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మో ఆడితో మనకెందుకు లేరా అనుకునేవాళ్ళు. నా దగ్గర ఎవరన్నా పని చేయాలంటేనే కుర్రోళ్ళు భయపడిపోయేవాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు క్రీస్తులో చూడండి, చాలా వరకు తగ్గించుకొని బ్రతకటానికి దేవుడు సహాయం చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో చూడండి, అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటు లేకోకుండా చూడండి, హిజ్కియా ఏం చేశాడంటే, వాడు బ్రతకటానికి వీలు లేకుండా, వాడు ఉనికి సాగించటానికి అవకాశము లేకుండా నీటి కాలువలను ఏం చేశాడండి, బంధించేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో నుంచి ఏది అపవాదికి వెళుతుందో చోటిస్తానికి ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకొని దాన్ని నువ్వు అడ్డగించి జయము పొందే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నేను కొంచెం త్వరగా వెళ్తానే, 9:30 అయిపోయింది. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా ఏం చేశాడు? సన్హెరీబు రాకుండా, యుద్ధం చేయకుండా తిరిగి వెళ్ళిపోవడానికి రెండవదిగా ఏం చేశాడని మనం చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 32వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చూద్దాం. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తును కట్టించి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా హిజ్కియా చేసిన పని ఏంటో తెలుసా? పాడైన గోడలను ఏం చేశాడండి? బాగు చేసాడంట, తిరిగి కట్టించాడంట. శత్రువు తిరిగి వెళ్ళాలంటే పాడైన గోడలను హిజ్కియా బాగు చేసినట్లుగా నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో పాడైపోయినటువంటి నీ భక్తి జీవితాన్ని బాగు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు బాగు చేసుకునేటట్టుగా ఉంటావో దుష్టుడు నిన్ను ముట్టడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆజ్ఞలను అనుసరించే విధానములో నీ భక్తి జీవితం పాడైపోయిందేమో, నీ గోడ బ్రద్దలైపోయిందేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి ఒక్కొక్కసారి నువ్వు దొంగిలిస్తున్నావు, రాలేకపోతున్నావు అంటే నీ ఆత్మీయ జీవితము పాడైపోయిందేమో, నీ గోడలు బ్రద్దలైపోయినాయేమో. ఒకసారి తిరిగి మరలా నువ్వు బాగు చేసుకో. ఏదో ఒక పని పెట్టుకొని దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరం అవుతున్నావంటే నీ ఆత్మీయ జీవితము గోడలు ఏమైపోయినాయి, పాడైపోయినాయి. ఒకసారి బాగు చేసుకో. శత్రువు దాని ద్వారా కూడా నీలోనికి వస్తాడు. హిజ్కియా రెండవదిగా పాడైపోయిన గోడలను యావత్తు కూడా ఏం చేశాడు? కట్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు బెత్షెబను చూసిన తర్వాత తన ఆత్మీయ జీవితం అనే గోడ బ్రద్దలైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, నీ చూపు ద్వారా నీ ఆత్మీయ జీవితము బ్రద్దలైపోయిందేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు చూసే చూపు ద్వారా ఆత్మీయ జీవితం బ్రద్దలైపోతుందేమో, పాడైపోతుందేమో. ఈ రోజున సెల్ ఫోన్ ద్వారా ఎంతమంది జీవితాలు పాడైపోతూ ఉన్నాయో, ఆత్మీయ జీవితం పతనమైపోతూ ఉంది. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుందామంటే లెగవలేకపోవటానికి కారణం, రాత్రి పడుకొని ఎంత లేట్ అయినా కానీ ఫోన్తో కాలం గడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవుల్లోనే ఇలాంటి వాళ్ళు లేక పోలేదు. నువ్వు దేనికి అవకాశం ఇస్తున్నావు? దేనికి? నువ్వు శత్రువుకి అవకాశం ఇస్తున్నావేమో. దావీదు బెత్షెబను చూసిన చూపుతో తన ఆత్మీయ జీవితం పాడైపోయింది. ఈ రోజున మనం చూసే చూపుల్లో ఆత్మీయ జీవితం పాడవకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసే చూపు ద్వారా సాతానికి అవకాశం ఇచ్చాడు. ఎవరు? దావీదు. సంసోను అవకాశం ఇచ్చాడు, దావీదు అవకాశం ఇచ్చాడు. వారి ఆత్మీయ జీవితం, సంసోను ఆత్మీయ జీవితం ఏమైపోయింది?
రద్దలైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాడైపోయిన గోడను బాగు చేయటానికి హిజ్కియా ఏం తెచ్చుకున్నాడో తెలుసా? ధైర్యము తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. చూడండి, మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైపోయిన గోడను ఏం చేశాడండి? మరలా కట్టించాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆత్మీయ జీవితం ఈ రాత్రికాల సమయంలో ఎక్కడ పాడైపోయిందో చూడండి, దేవుడు నీకు గ్రహింపునిస్తూనే ఉంటాడు. ఈ మాటల ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తూనే ఉంటాడు. ఎక్కడ పాడైపోయిందో ఒకసారి నువ్వు గమనించు. అయ్యో నా బ్రతికేంటి ఎలా అయిపోయిందని నువ్వు బాధపడకనక్కర్లేదు. రాజు ధైర్యం తెచ్చుకున్నట్లుగా ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా ధైర్యం తెచ్చుకొని, ప్రభువా నన్ను క్షమించు నాయనా అంటే దేవుడు మరలా క్షమిస్తాడండి. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం అనే గోడ మరలా కట్టబడితే ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా హిజ్కియా సాతానుని ఏ రీతిగా అడ్డగించాడు తన జీవితంలోకి రాకుండా, ప్రాకారములోకి, ఆ యోధా పట్టణములోనికి రాకుండా అంటే నీటి ఓటలను బంధించాడు. రెండవది ఏం చేశాడండి? పాడైన గోడలను కట్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతాడు అనుక్షణము మనల్ని ముట్టాలని వాడు ఏం చేస్తాడండి? తిరుగుతూనే ఉంటాడు. మనము సాతానికి అవకాశం ఇస్తేనే వాడు మన జీవితంలోనికి వస్తాడు. కనుక చూడండి, సాతానికి మనం అవకాశం ఇచ్చేవారంలాగా మనం ఉండకూడదు. ఏమాత్రము కూడా హిజ్కియా అవకాశాన్ని వీలా. మూడో విషయం చూద్దాం. చూడండి, అదే 5వ వచనం చూడండి. పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దానిని ఎత్తు చేయించి బయట మరియొక గోడను కట్టించి దావీదు పట్టణములో ముల్లో దుర్గమును బాగు చేయండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా ఏం చేశాడంటే పాడైన గోడలను ఏం చేశాడంటే మరలా బాగు చేశాడు. పాడైన ఆత్మీయ జీవితం ఎక్కడ పాడైపోయిందో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో మరలా నువ్వు బాగు చేసుకోవడానికే ఈ ఉపవాస కూడికలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల ద్వారా నువ్వేమవ్వాలంటే జయాన్ని పొందాలి. మూడవదిగా హిజ్కియా ఏం చేశాడంటే చూడండి, ఏం చేశాడు? దానిని ఎత్తు బయట మరియొక గోడను కట్టించి, ఆల్రెడీ లోపల ఒక గోడ ఉంది, మరలా బయట వైపు ఏం చేశాడంట? మరియొక గోడను కట్టించాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఏంటి దీని ఆత్మీయ అర్థం ఏంటి? లోపల వైపు గోడను, ఆల్రెడీ ఈ గోడను ఎవరు కట్టించారు? దావీదు కట్టించాడు. దావీదు తర్వాత ఈ గోడని సొలొమోను కట్టించాడు. సొలొమోను తర్వాత ఆయన తర్వాత ఉన్నటువంటి రాజులు ఈ గోడను కట్టించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆ గోడ కాకుండా బయట మరి ఒక గోడను కట్టించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే నిన్నటి నీ భక్తి జీవితానికంటే ఈరోజు నీ భక్తి జీవితము అధికముగా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి జీవితం కంటే రేపు నీ భక్తి జీవితం ఎలా ఉండాలి? అధికంగా ఉండాలి. గత నెలలో నీ భక్తి జీవితం ఏ విధంగా ఉందో ఈ నెలలో నీ భక్తి జీవితం ఏ విధంగా ఉండాలి? అధికముగా ఉండాలి. గత సంవత్సరంలో ఇంకా నువ్వు లెక్కేసుకుంటే గత సంవత్సరంలో నీ భక్తి జీవితం ఎలా ఉందో ఈ సంవత్సరం బేరీజు వేసుకొని దానికంటే నువ్వు ఎక్కువ భక్తిని నువ్వు చూపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితము పాడైన గోడ కాదు కదా. హిజ్కియా ఏం చేశాడంటే లోపల ఒకటి గోడ ఉంటే మరలా బయట వైపు ఒకటి కట్టిస్తున్నాడు. పాత దానికంటే మరలా క్రొత్త దాన్ని కట్టిస్తున్నాడు. మన ఆత్మీయ జీవితము చూడండి పాతదిగా ఉండటానికి వీల్లేదు. యేసుక్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. మనం ఏ వస్తువు కొన్నా 6 నెలలు సంవత్సరం దాటినాక బండైనా ఏదైనా కొంటే, ఇల్లైనా
పాతదైపోద్ది. కానీ యేసుక్రీస్తు నందున్నవాడు వాడు నూతన సృష్టి. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్న జీవితము పాతది అవ్వటానికి వీలు లేదు. అది ఎప్పుడు క్రొత్తగానే ఉండాలి. దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నది అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన కంటే నువ్వు చేసే ప్రార్థన ఇంకా అధికముగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో ఇప్పుడు తల్లిదండ్రులు భక్తిపరులు, తల్లిదండ్రులు దైవ సేవకులైతే వారి పిల్లలు సేవ చేసిన వారి పిల్లల్లో ప్రార్థనా జీవితం చాలా తగ్గిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి బేరీజు వేసుకోవాలి. మా తల్లిదండ్రులు ఎలా ప్రార్థన చేశారు, నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, నిన్నటి నా భక్తి జీవితం ఎలా ఉంది, ఈరోజు నా భక్తి జీవితం ఎలా ఉంది, మనం ఒకసారి బేరీజు చేసుకునే వారంలాగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా మందిలో తల్లిదండ్రుల్లో ఉన్న భక్తి పిల్లల్లో ఉండనే ఉండదు. చూడండి, బైబిల్ గ్రంథంలో షార్ట్ చూపిస్తాను మీకు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. 9-10 వచనాలు మనం చూద్దాం. ఐగుప్తు రాజైన షేషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని, చూడండి ఇక్కడ, సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి, ఇత్తడి డాళ్లను చేయించి అక్కడ పెట్టాడంటే. అంటే చూడండి, సొలొమోను కాలంలో చూడండి, ఏ డాళ్లను చేయించాడు సొలొమోను? ఏ డాళ్లను చేయించాడు? బంగారపు డాళ్లను చేయించాడు. తన కుమారుడైన రెహబాము కాలంలో ఏ డాళ్లను చేయిస్తున్నాడు? ఇత్తడి డాళ్లను చేయిస్తున్నాడు. సొలొమోను బంగారంతో చేయిస్తే రెహబాము ఇత్తడితో చేయిస్తున్నాడు. సొలొమోను యొక్క భక్తి అధికముగా ఉంటే రెహబాము భక్తి ఏమైపోయింది? తగ్గించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, డాలు విశ్వాసానికి గుర్తు. తన తండ్రి భక్తి జీవితం అధికముగా ఉంటే తన కుమారుని భక్తి ఏమైపోయిందండి? తగ్గిపోయింది. ఈ రాత్రికాల సమయంలో చూడండి, భక్తి జీవితాన్ని దినదినము కూడా మనం పెంచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఇది మారు మనసు పొందని బయట వాళ్ళ కంటే కూడా ఇది మనము ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి చెందటానికే ఈ ఉపవాస కూడికలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బయట లోపల ఉన్న గోడ కంటే బయట మరి ఒక గోడను హిజ్కియా కట్టించాడంటే దాని అర్థం ఏంటంటే, నిన్నటి నీ భక్తి జీవితము కంటే, మొన్నటి నీ భక్తి జీవితము కంటే, అంతకుముందున్న సంవత్సరం కంటే నీ భక్తి జీవితం కంటే ఈరోజు నీ భక్తి జీవితం ఎలా ఉండాలండి? అధికంగా ఉండాలి. ఈ నెలలో నీ భక్తి జీవితం ఎలా ఉండాలి? అధికముగా ఉండాలి. ఈ సంవత్సరంలో నీ భక్తి జీవితం ఎలా ఉండాలి? అధికముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ భక్తి నీలో అధికముగా ఉంటే సాతానుడు వస్తాడే కానీ నిన్ను ముట్టడు, తిరిగి వెళ్ళిపోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఎన్ని విషయాలు చెప్పాం ఇప్పటికి? ఎన్ని విషయాలు చెప్పాం? 3 విషయాలు చెప్పాం. సాతాను, మరి ఆ సాతానుకు సాదృశ్యమైన సన్హెరీబు హిజ్కియా దగ్గరికి వచ్చి మరి హిజ్కియాను ముట్టడి వేయకుండా వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే ఈ 4 విషయాలు. మొదట ఏం చేశాడండి? శత్రువుకి అవకాశం లేకుండా, ఉనికి లేకుండా నీటి ఊటలను బంధించాడు. రెండవదిగా ఏం చేశాడు? పాడైపోయినటువంటి గోడలను మరలా బాగు చేశాడు. మూడవదిగా బయట మరి ఒక గోడను ఎత్తుగా కట్టించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, సమయం అయిపోతుంది, త్వరగా చెప్తాను చూడండి. 4వ విషయంలోనికి వెళ్దాం. 4వదిగా అదే దినవృత్తాంతాల 32లోనే చూడండి, 5వ వచనంలోనే ఉంది. మరియు
ఆ, దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను, మరియు ఇది కావాలి, మరియు ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించను. ఎలా చేయించాడంట? చేయించలా, అక్కడ రాయబడి ఉన్నటువంటి మాట విస్తారముగా చేయించాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈటెలను విస్తారముగా చేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో సాతాను నిన్ను నన్ను ముట్టకుండా ఉండాలి అంటే ఈటెలను ఏం చేయాలంట? మనందరము కూడా విస్తారముగా చేయించాలి. మనందరము కూడా రేపొద్దున ఒక కమ్మరవాని దగ్గరికి వెళ్ళి పెద్ద ఇనప రాడ్లు తీసుకొని ఈటెలు చేయమని వెళ్ళాలా? మనందరం కూడా ఏమండి? అదేనా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈటె ప్రార్థనకు గుర్తుగా ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన ఎదురుగా ఎవరైనా శత్రువు ఉన్నాడు అనుకోండి, నువ్వు బలము కలిగిన వాడవైతే ఈటె పొట్టలో గుచ్చితే ఆ వ్యక్తి ఏమైపోతాడు? శత్రువు చచ్చిపోతాడు. నువ్వు కత్తి తీసుకొని ఎదురుగా ఆ శత్రువు మీద నువ్వు దాడి చేసావు అనుకో, ఆ వ్యక్తి ఏమైపోతాడు? చచ్చిపోతాడు. కానీ సాతానును నువ్వు చంపాలంటే అది నీ వల్ల కాదు. ఎందుకో తెలుసా? సాతాను శరీర సంబంధి కాదు, వాడు దురాత్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎదురుగా ఉన్నటువంటి శత్రువునైతే నువ్వు ఈటె చేతనో కత్తి చేతనో నువ్వు చంపొచ్చు, కానీ వాడు శరీర సంబంధి కాదే. వాడిని నువ్వు ఎలా చంపాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటున్నాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6:12 చూడండి, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహము. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మనం పోరాడుదని ఎవరితో కాదు? శరీరులతో కాదు, ఆకాశ మండలము దురాత్మ సమూహం. అంటే ఈడెవడు? రక్త సంబంధి కాదు, మాంసం దేహం వాడిది కాదు. వాడెవడంటే దురాత్మ. వాడిని నువ్వు జయించాలి అంటే ప్రార్థన అనే వీటే కావాలి. ఎలా ప్రార్థన అనే విస్తారమైన ప్రార్థన అనే వీటి కావాలో చెప్పే ముందు ఒక విషయం చెప్తాం. చదవబడిన వాక్య భాగంలో మీరు పోరాడునది ఎవరితో కాదు? శరీరులతో కాదు. కానీ దావీదు దండులోనికి వెళ్ళాడు. గాతు ఓడైన గొల్యాతు ఏం చేస్తున్నాడంటే ప్రగల్భాలు పలుకుతున్నాడు. అన్నల క్షేమ సమాచారం చూడటానికి ఈ దావీదు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సన్నివేశాన్ని అంతటిని కూడా చూస్తున్నాడు. అన్నదమ్ములు ఏమన్నారు? రే, నీకేమన్నా పిచ్చా? నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి? వెళ్ళిపో అంటున్నారు. ఆడిని నేను చంపేస్తానంటే ఏదో ఒక ఎలుగుబంటిని చంపేవని నువ్వు వాడి మీదకి వెళ్తావా? నువ్వు వెళ్ళిపో అంటున్నారు. అప్పుడు దావీదు చూడండి, అతను పోరాడింది శరీరులతో కాదు, అతను పోరాడింది అన్నదమ్ములతో కాదు. ఎలవయ్యా, నాకు తెలుసా నన్ను అన్నదమ్ములు అంటలా. అన్నదమ్ములు వారిస్తే వాళ్ళని వదిలేసి గుంపులో ఇంకొకళ్ళ దగ్గరికి వచ్చేసి ఏంటి ఆడు మాట్లాడేదని చెప్పి మరొకళ్ళనే విచారిస్తున్నాడు. అన్నదమ్ములతో గొడవ పెట్టుకోవాలా, అన్నదమ్ములతో పోట్లాడ పెట్టుకోవాలా. కానీ దావీదు యొక్క పోరాటం అంతా ఎవరి మీద? శత్రువైన సాతాను మీద. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే మనము పోరాడునది శరీరులతో కాదు. శరీర సంబంధులు ఏదో ఒక చిన్న విషయాలు ఏదో ఒకటి పోటాట్లు వస్తూనే ఉంటాయి. మనం వివేకము కలిగిన వారముగా మనము ఉండాలి. మనం పోరాడవలసింది శత్రువైన సాతాను మీద. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇందాక చెప్పాను కదా, శత్రువుగా ఉన్నటువంటి శత్రువుని కత్తితో పొడిస్తే చచ్చిపోతాడు. కానీ ప్రార్థన అనే ఈటె నువ్వు విసిరేవనుకో, అది ఎంత దూరమైనా వెళ్ళిపోయి శత్రువు మీద విజయాన్ని సాధించగలదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీ కూతురుకో, నీ అల్లుడికో, ఎవరికో, నీ అన్నకో, ఎక్కడో నువ్వు ఎక్కడుంటే హైదరాబాద్లో ఒక సమస్య ఉంది,
గట్టి సమస్యలో చిక్కబడి ఉన్నారు. నువ్వు ఇక్కడ చేసే బలమైన ప్రార్థన ద్వారా, బలమైన ఈటె అనే ప్రార్థన ద్వారా నువ్వు చేసినప్పుడు అక్కడ జయము కలుగుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈటె ప్రార్థనకు గుర్తుగా ఉంది. హల్లెలూయా. హిజ్కియా ఏం చేయించాడంటే విస్తారమైన ఈటెలను చేయించాడు. హిజ్కియా విస్తారమైన ఈటె చేయించినట్లుగా హిజ్కియా విస్తారమైన ప్రార్థన కూడా చేశాడు. ఆ ప్రార్థన ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తా. చూడండి, 2వ రాజుల గ్రంథం, హిజ్కియా చేసిన విస్తారమైన ప్రార్థన చూడండి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం అందరు తీయండమ్మ, 19వ అధ్యాయము 14 నుంచి మనం ఒకసారి చూస్తే, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకుని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవ. ఇదంతా హిజ్కియా చేసే ప్రార్థన. దయచేసి అందరు నోట్ చేసుకోండి. ఇశ్రాయేలీల దేవ, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ నా దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. 17వ వచనం, యెహోవా అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాదు, మనుష్యులతో చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారిని వారు ఏం చేశారు? నిర్మూలము చేశారు. యెహోవా మా దేవా, 19వ వచనం జాగ్రత్తగా చదవండి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడివై ఉన్నావని యెహోవాని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్ములను రక్షము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భావం చదివితే మీకు పెద్దగా అర్థం కాలేదేమో, నేను చెప్తున్నాను. సన్హెరీబు రాజు వచ్చి రబ్షాకే కూడా పలికే మాటలు ఎంత భయంకరంగా ఉండి అంటే, చూడండి, నేను ఐగుప్తు దేవతలను ఏం చేశాను? వారి దేవతలను, వారి రాజ్యాన్ని నేను ఏం చేశాను? సంహరింపజేసేసాను. మరొక దేవతలని, వారి రాజ్యాన్ని నేను ఏం చేశాను? పాడు చేసేసాను. ఇవన్నీ ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు హిజ్కియా ఏ ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? అయ్యా, వారందరినీ కూడా సన్హెరీబు జయించాడంటే, వారిని తుత్తునీయులుగా చేసాడంటే వారు నిజమైన దేవుళ్ళు కాదు, వారు రాళ్లతో చేయబడిన వాళ్ళు, వారు కర్రలతో చేయబడిన వారు, ఇంకా చెట్లకు పూజించేవారు వాళ్ళు. కాబట్టి వారిని జయించాడేమో కానీ నిన్ను జయించలేడు. ఎందుకో తెలుసా? నువ్వు నిజమైన అద్వితీయ దేవుడివై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళని మనుషులే కాబట్టి, కర్ర రాయే కాబట్టి వాళ్ళని జయించి తుత్తునీయులుగా చేశాడేమో కానీ నువ్వు నిజమైన దేవుడివయ్యా, నీవు అద్వితీయ దేవుడివయ్యా, నీవే యెహోవావయ్యా అని గట్టి ప్రార్థన, విస్తారమైన ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు అక్కడ కనపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈటె ప్రార్థనకు గుర్తు. విస్తారంగా ఈటెలు జయించాడు. అలాగే హిజ్కియా విస్తారమైన ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో శత్రువైన సాతాను నిన్ను ముట్టకుండా ఉండాలి అంటే, నీ దరికి చేరకుండా ఉండాలి అంటే, చూడండి, హిజ్కియా చేసినట్లుగా మొట్టమొదటిగా నీటి ఓటలను బంధించి వాడికి అవకాశం లేకుండా చేయాలి. రెండోది, పాడైపోయినటువంటి గోడలను కట్టించినట్లుగా పాడైన నీ భక్తి జీవితాన్ని నువ్వు మరలా బాగు చేసుకోవాలి. మూడవదిగా చూడండి, మరి ఒక గోడను హిజ్కియా కట్టించినట్లుగా నీ భక్తి జీవితాన్ని దినము కూడా పెంచుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నాలుగవదిగా విస్తారమైన ఈటెలను జయించాడు. ఈటె ప్రార్థనకు గుర్తు. నీ జీవితంలో చూడండి, విస్తారమైన ప్రార్థన కావాలి. దాని ద్వారా శత్రువుకు అపజయము, మనకు గెలుపు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇంకొక మాట చెప్పి ఆ సందేశాన్ని ముగింపులోకి తీసుకొస్తా. చూడండి, తర్వాత ఏం చేయించాడు? డాళ్లను విస్తారముగా
చేయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2వ దినవృత్తాంతం 32:5లో విస్తారంగా ఈటెలను చేయించాడు. 5వదిగా ఏం చేయించాడు? విస్తారముగా డాళ్లను చేయించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16 మనం చూస్తే డాలు అక్కడ దేనికి గుర్తుగా ఉంది? విశ్వాసానికి గుర్తుగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీయు గాక అంటే అక్కడ ఏమనుంది? ఇవన్నీయు గాక కాదండి, 32:5లో ఇవన్నీయు గాక విస్తారమైన డాళ్లను ఈటెలను చేయించాడు. ఇవన్నీయు గాక అంటే నీటి ఊటలను బంధించటమే కాదు, గోడలను బాగు చేయటమే కాదు, ఈటెలను విస్తారంగా చేయించటమే కాదు, ఇవన్నీ గాక చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎలా విశ్వాసం ఉంచాడో హిజ్కియా మీకు చూపిస్తా. ఎలా విశ్వాసంతో మాట్లాడుతున్నాడో హిజ్కియా ఈ రాత్రికాల సమయంలో చూద్దాం. చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథంలోనే 32వ అధ్యాయంలో 7-8 వచనాలు మనం చూద్దాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయమందవద్దు. అతని కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచరే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచుకుందాం, హల్లెలూయా. హిజ్కియా ఇక్కడ ఈ దేవుని యందు నమ్మిక ఉంచాడు. హిజ్కియా మాటలు నమ్మి ప్రజలు హిజ్కియా మీద నమ్మకం ఉంచారు, హల్లెలూయా. డాళ్లను విస్తారంగా చేయించాడు అంటే హిజ్కియాకి విస్తారమైన విశ్వాసం ఉంది, అతని ద్వారా ప్రజలకు కూడా విస్తారమైన విశ్వాసము ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానును వెళ్ళగొట్టాలంటే ఇది నా వల్ల అవుద్దా, ఈ పని నేను చేయలేకపోతున్నానే, అది నేను చూడకుండా ఉండలేకపోతున్నానే కదండి, కొన్ని పనులు నేను చేయకుండా ఉండలేకపోతున్నానే, అవిశ్వాసం నీలో వద్దు. హిజ్కియా మాట్లాడుతున్నాడు ఇక్కడ విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసాన్ని ప్రజలందరి వైపుకు మళ్ళిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసాన్ని చూశాడు దేవుడు వెంటనే జవాబు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 19వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. ఆ రాత్రి ఒక దూత బయలుదేరి అష్షూరు రాజు దండుపేటలో చొచ్చి 1,00,000 ఎంతమంది అండి? 1,85,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ ఏమైపోయారండి? మృత కళేభరములో అయిపోయారు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. ఎవరు నిద్రపోకుండా ముగించేస్తున్న అయిపోయింది. ఈ రోజున మనం చూస్తున్నటువంటి లేఖన భాగంలో హిజ్కియా ఉంచినటువంటి విశ్వాసము, హిజ్కియా చూపించిన దేవుని మీద చూపిన విశ్వాసము, హిజ్కియా చేసిన విస్తారమైన ప్రార్థన, ఇవన్నిటిని కూడా దేవుడు చూసి ఏం చేశాడంటే చూడండి, తన విశ్వాసాన్ని కొలత వేశాడు, తన ప్రార్థనా జీవితాన్ని కొలత వేశాడు. ఆ రాత్రికాల సమయంలో ఒక్క దూతనే పంపించాడు. ఆ ఒక్క దూత ఎంతమందిని సంహరించిందండి? 1,85,000 మందిని హతమార్చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, హిజ్కియా జయవీరుడుగా అక్కడ నిలబడ్డాడు. ఈ జయమిచ్చు ఉపవాస కూడికల్లో మనమందరము కూడా
సాతానుని ఎదిరించాలి అంటే ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు కూడా మనం మాట్లాడుకున్న మాటలు ఎన్ని చేశాడండి హిజ్కియా? అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు వచ్చి యోధా పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? మొదటగా నేను రివీల్ చేస్తున్నాను, నేను ముగిస్తా. నేను రివీల్ చేస్తాను, ముగిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఏం చేశాడండి? అష్షూరు రాజు రాకుండా ఏం చేశాడు? నీటి ఊటలను బంధించాడు. అనగా శత్రువుకి ఉనికి లేకుండా చేశాడు, శత్రువుకి అవకాశం లేకుండా చేశాడు. నేర్చుకోండి, నీ జీవితంలో, నా జీవితంలో ఏ విషయంలో, ఒక అబద్ధంలో కానీ, ఒక కోపములో కానీ, ఒక అపవిత్రతలో కానీ, ఒక దొంగతనములో కానీ, ఏ విషయంలో నువ్వు దేవునికి చోటిస్తున్నావో ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకొని జయము పొందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా ఏం చేశాడండి హిజ్కియా? పాడైనటువంటి గోడలను మరలా బాగు చేయించాడు. ఈ ఉపవాస కూడికల్లో పాడైన నీ భక్తి జీవితం ఎక్కడ పాడైందో నాకు తెలీదు, ఇక్కడ ఉన్న ఎవరికి, నీ సేవకునికి తెలీదు, నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఈ రాత్రికాల సమయంలో ఒప్పుకో, దేవుని దగ్గర పశ్చాత్తాపడు, మరలా నీ ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలి? నువ్వు బాగు చేసుకోవాలి. మూడవదిగా బయట మరి ఒక గోడను కట్టినట్లుగా చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేయాలో తెలుసా? నీ భక్తి జీవితాన్ని అధికము చేసుకో, శత్రువు నీ దగ్గరికి రాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసన్న గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను చెప్పి ముగిస్తాను. యేసన్న గారు ఒక రోజున ఇలాగే ఆయన రూమ్లో కూర్చొని చక్కగా పాట పాడుకుంటున్నాడంట. బర్రనాడు వచ్చేసాడంట. ఎవరో పాడే ఫ్రెండ్ వచ్చేసాడంట. వచ్చేసి అంటున్నాడంట, మాలావు నాకు కూడా వచ్చలేవా పాటలో, నీవు అక్కడికే కాదు నాకు కూడా వచ్చలే అంటున్నాడంట. సరేరా, ఎట్లా ఉందా నీ పని అని చెప్పి దేవుని వాక్యం చదువుతున్నాడంట. వాక్యం చదువుతుంటే అంటున్నాడంట, నీకన్నా నాకే బాగా వాక్యమో తెలుసు అంటున్నాడు. ఎందుకని? వాడు వాక్యంతో మాట్లాడాడు ప్రభుతో. ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అంటున్నాడు. పైనుంచి దోతలను చేతులతో పట్టుకుంటారని వాక్యములో రాయబడి ఉన్నది కదా అనేడు వాక్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అమ్మా ఇది కూడా నీకు తెలుసు అంటారా అని. మూడవదిగా ఏం చేశాడంటే, మోకాళ్ళు వేసి రారా ప్రార్థన చేయి, నాతో పాటు నీకు వచ్చా లేదా అని అన్నాడంట. దెబ్బగా నాకు రాంది ఇది ఒక్కటేనని సవారు వేసుకుంటూ పారిపోయాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, విస్తారమైన ఈటెలను హిజ్కియా చేయించినట్లుగా విస్తారమైన ప్రార్థన. చూడండి, శత్రువైన సాతానికి అవకాశం లేకుండా పోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఏం చేశాడండి? విస్తారమైన డాళ్లను చేయించాడు. డాలు దేనికి గుర్తండి? విశ్వాసాన్ని గుర్తు. హిజ్కియా విశ్వాసంతో మాట్లాడాడు. మీరెవరు అధైర్యపడకండి, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు అద్వితీయుడు, అధైర్యపడకండి అని విశ్వాసంతో మాట్లాడాడు. ప్రజలందరినీ విశ్వాసంతో ఉంచాడు. దేవుడు తన విశ్వాసాన్ని కొలత వేశాడు. ఆ విశ్వాసాన్ని చూశాడు. ఆ రాత్రే తన దూతను పంపించాడు. 185,000 మందిని అతను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ జయమిచ్చు ఉపవాస పండుగలలో సాతానికి దేనిలో కూడా నువ్వు అవకాశమో ఇవ్వకూడదు. చెప్పబడినటువంటి ఈ 5 విషయాలు కూడా నువ్వు పాటించినట్లయితే సాతానుడు నిన్ను ఎప్పటికీ కూడా ముట్టుకోవడం, ఎప్పటి కూడా నీ దరికి చేరడం. కనుక హిజ్కియా జయము పొందినట్లుగా మన జీవితంలో, మన భక్తి జీవితంలో మనము జయము పొంది ఈ రీతిగా నడవటానికి, మన ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోవడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. అవకాశం ఇచ్చినటువంటి మరి జాషువా గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.